హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ని కుక్కర్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక ఎగ్స్ని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా సైడ్కి పెట్టుకోవాలండి. మన ఎగ్స్ని సైడ్కి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒలుచుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. నేను ఎగ్స్ని కుక్కర్లోనే పెట్టుకుంటానండి మ్యాక్సిమం, ఎందుకంటే వేగంగా అయిపోతాయి కాబట్టి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వాటిని సైడ్కి తీసుకొని అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక టమాటాను కూడా అందులో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు దగ్గరగా అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. వేసుకున్నాక మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులో మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వాటిని బాగా మరిగించాలి. చూడండి, ఒకసారి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అవుతుంది కదండి. దగ్గరగా అయిన తర్వాత మన ఎగ్స్ని తీసుకున్నాం కదా, వాటిని కొంచెం ఘాట్లులాగా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే గ్రేవీ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. నేను ఎప్పుడు అలానే చేసుకుంటాను, అలానే మీకు కూడా చూపిస్తున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్లో సింపుల్ రెసిపీస్ అన్నీ చూపిస్తానండి, ఈజీగా ఎలా చేసుకోవాలో. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదండి. దగ్గర పడినాక ఎగ్ మసాలా పౌడర్ ఉంటే ఎగ్ మసాలా పౌడర్ వేసుకోండి, లేదంటే చికెన్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటానండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.